సార్ ఒక పక్క ఢిల్లీలో ఆ రకమైన అంశం ఉంటే బీజేపీ తోటి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందిమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఎక్స్చేంజ్ పాలసీ అనే అంశం మీద ప్రధానంగా ఈయనకి ఉచ్చు బిగుస్తుంది. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా 1,00,000 కోట్ల రూపాయలు ఇందులో దోచేశారు వీళ్ళు. ఈడీని కూడా రంగంలోకి దింపే విధంగా ఉన్నది. సిబిసిఐడికి ఈ కేసు అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంశం, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు భయంతో పారిపోయారు అని చెప్పి ఆయన కూడా అసెంబ్లీలో గలవెప్పిన నేపథ్యం. మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లెక్క ఎంత పోయింది, అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట పగ ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటు అకౌంట్. అంటే ఇది ఉన్నదే కదా. ఇప్పుడు 2014 ముందు జగన్మోహన్ 1,00,000 కోట్లు తిన్నాడు, మేము అధికారులకు అంతా కక్కిస్తాం, ఆ 1,00,000 కోట్లు వసూలు చేసి ప్రజలకు పంచుతాం, ఇవన్నీ టీడీపీ నేతలు చెప్పారు కదా. మరి 2014 నుంచి 19 అధికారులు ఉన్నారు. 1,00,000 కోట్లు వసూలయ్యా, పోలవరం అయిపో కదా. జగన్మోహన్ రెడ్డి తిన్న 1,00,000 కోట్లు కనుక కక్కించుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. కేంద్ర ప్రాజెక్టు కాదు, రాష్ట్ర ప్రాజెక్టు మీద పూర్తయ్యేది. మరి ఎందుకు చేయలేదు? 2014 నుంచి 2018 మధ్యలో 4 ఏళ్ళు బీజేపీ టీడీపీ కలిసే ఉన్నాయి కదా. మరి ఈడీ కేసు, సిబిఐ కేసు ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా? మరి ఈ 10 ఏళ్ళుగా తర్వాత కూడా ముందుకెళ్ళిందా? ఏం కాలేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల ముచ్చట నేను చాలా చిన్నప్పటి నుంచి వింటున్నాను. మరి 1,00,000 కోట్లు తిన్నవాడు ఎందుకు బహిరంగంగా ఓపెన్గా ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు? మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత? 100 కోట్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ల ఆరోపణ ఎంత? 100 కోట్లే కదా. అంటే 100 కోట్ల ముడుపులకే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి దాదాపు చాలా రోజులు అయినట్టున్నది, 2 ఏళ్ళు అయిందా జైల్లో ఉండి. కవిత జైల్లో ఉన్నారు. మరి 100 కోట్లకు వీళ్ళు జైలు ఉంటే 1,00,000 కోట్లకు వాళ్ళు జగన్ ఎదుర్కొంటలేడు? ఆ సూటి ప్రశ్న. 100 కోట్లకు కేజ్రీవాల్ జైల్లో ఉంటే 1,00,000 కోట్లు తిన్న జగన్ ఎందుకుంటలేడు? ఎవరికి ఏ అదృశ్య శక్తి కాపాడుతోంది? ఇది చంద్రబాబు నాయుడుకు సమాధానం చెప్పాలి, అర్థం కావాలి. ఇప్పుడు 100 కోట్లు ఉన్నవాడు జైల్లో ఉండి 1,00,000 కోట్లు తిన్నవాడు బయట ఎదుర్కొంటాడు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లు, 2వ లక్ష ఇది. ఆ 1,00,000 కోట్లు అట్లే ఉన్నది. ఇప్పుడు ఈ 1,00,000 కోట్లు ఇప్పుడు ఆ జగన్ అధికారంలో ఉంటే ఆయన ఇట్లనే ఇదే మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు. స్కిల్ డెవలప్మెంటు, సిబిసిఐడి, ఈడీ 2 కలిసి కేసులు పెట్టాయి. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ జగన్ పైన సిబిసిఐడి, మళ్ళీ ఈడీ. సంస్థల పైన విశ్వాసం పోతుంది ప్రజలకు. ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు ప్రత్యర్థిలో కేసులు పెడతారని ఏం జరగడం లేదు. అల్టిమేట్గా ఏం జరగడం లేదు. ఐ విల్ బీ హ్యాపీ. నిజంగానే మద్యంలోనైనా ఇంకెక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు 1,00,000 కోట్లు తిన్నట్టు రుజువై ఆ 1,00,000 కోట్లు కక్కించారనుకోండి, ఆస్తులు జప్తు చేశారనుకోండి, హ్యాపీయెస్ట్ పర్సన్ నేనే. కానీ అన్ఫార్చునేట్లీ అది ఏం జరగదు. ఇక ఎవరి మీద ఒకరు తిట్టుకుంటారు, విమర్శించుకుంటారు, 5 ఏళ్ళు గడిచిపోతుంది. జరగదని దానికి ప్రూఫే 2014 to 18. నేను 19 కూడా చెప్తలేను. ఎందుకంటే 18లో మోడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. పోనీ కేంద్రం ఏం చేయలేదు, రాష్ట్రం ఏం చేసింది? రాష్ట్రం ఏమైనా చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలు కేసులలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏమీ ఎందుకు చేయలేదు? అవును, కేంద్రం మోడీ చేయలేదు, చంద్రబాబు నాయుడు అన్నా చేయాలి కదా. అంటే ఇవన్నీ మనకు అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి, బయట మాట్లాడుకోవడానికి. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి అన్నాడు. ఆయన అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, విడ్రా చేసుకున్నాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి జలయజ్ఞము, ధనయజ్ఞము, దోపిడీ అని టీడీపీ 10 ఏళ్ళు ఉన్నారు. అధికారంలోకి వచ్చినాక ఏమైనా చేశారా?
బొత్స సత్యనారాయణ వోక్స్ వ్యాగన్ స్కామ్ అని జలయజ్ఞం అని ఎక్కడ మీద అంతా అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఏమీ లేదు కదా. కారణం ఏంటంటే ఆ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టర్, బ్యూరోక్రాట్ నెక్సెస్ ఇదంతా. సో ఒక్క పొలిటీషియన్ ఏమి అనలేరు, ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఉంటాడు, బ్యూరోక్రాట్ వాడు మనోడే, వాడు పార్టీ ఏదైనా వాళ్ళు ఒక్కరే, వాళ్ళు సేమ్. అందుకే కదా రాజకీయాల్లో అవినీతి ఉండడానికి కారణం అది. ఇది ఓన్లీ పొలిటీషియన్ అయితే లోపలేస్తారు, కానీ బ్యూరోక్రాట్ నెక్సెస్ ఉంటుంది, కాంట్రాక్టర్ నెక్సెస్ ఉంటుంది. అది ప్రభుత్వాలు మారినా అదే బ్యూరోక్రాట్, అదే కాంట్రాక్టర్. అందుకే ఎవరిని ఏమన్నారు. ఇప్పుడు 2G కేసులు ఏమైంది, మోడీ దేశమంతా తిరిగాను అధికారంలోకి రావడానికి 2G కేసు ముఖ్య కారణం. మరి 2G కేసులో ఎవరికి ఏం లేదని తేలింది కదా. కాంగ్రెస్ నేతలు కూడా వెళ్ళలేదు ఎవరికి. ఇప్పుడు మీరు యూపీఏ ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాల పేర్లు చెప్పారు మోడీ. 2G ఏమైనా స్పెక్ట్రమ్ కుంభకోణం ఏమైనా, టెలికాం కుంభకోణం ఏమైనా, బొగ్గు కుంభకోణం ఏమైనా, అగస్త్య వెస్ట్లాండ్ కుంభకోణం ఏమైనా, యూపీఏ 2లోదే. కామన్వెల్త్ క్రీడల కుంభకోణం ఏమైనా, ఆదర్శ్ సొసైటీ కుంభకోణం ఏమైనా అయింది. ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో కీలక నిందితుడు అశోక్ చౌహాన్ బీజేపీలో చేరి ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు ఆయనే ప్రధాన ముద్దాయి, మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి. సో ఎవరికి మీద ఎక్కడ శిక్షలు పడ్డాయండి. ఈ 1,00,000 కోట్ల ముచ్చట ఇంటనే ఉన్నాం. సో చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కోరిక నా అపీల్ ఏంటంటే దీని యొక్క యుద్ధ వార్ ఫూటింగ్ పైన తేల్చండి. ఎస్, 1,00,000 కోట్ల నగదు అంటే మామూలు విషయం కాదు కదా. అసలు నగదు వ్యాపారం ఏంటి మధ్య దుకాణాల్లో, ప్రభుత్వ దుకాణాల్లో. ప్రపంచం అంతా డిజిటైజ్ అవుతున్నప్పుడు, ఇది నేను గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పాను, అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. క్యాష్ సంగతి ఎందుకు వస్తుంది. డిజిటల్ పేమెంట్ ఇవాళ 10 రూపాయలు టీ స్టాల్ దగ్గర గూగుల్ పేలో పే చేస్తున్నారు. సో 10 రూపాయలు, 5 రూపాయలు కూడా గూగుల్ పేలో పే చేస్తున్న పరిస్థితి. అలాంటి పేటిఎంలలో పే చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో 1,00,000 కోట్ల రూపాయల 1,00,000 కోట్ల మొత్తం నగదులో లావాదేవీలు జరగడం ఏంటి అసలు ఆశ్చర్యం కదా. సో దానిపైన ఎప్పుడో టీడీపీ కోర్టులో కేసు వేయాల్సిందే, ఎందుకు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని. బట్ స్టిల్ అది కనుక బయటకు వచ్చి దొంగ బ్రాండ్లతో, కల్తీ మద్యంతో జనాన్ని చంపారు అని అన్నారు కదా, ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. నా అపీల్ అది. ఎందుకంటే కరెక్ట్ పవన్ కళ్యాణ్ చెప్పింది, తప్పు చేసిన వాడు శిక్ష అన్వయించాల్సిందే. పగా ప్రతీకారం అన్న పేరిట వాళ్ళ వదిలేయగలరా. నేను ఇది చాలాసార్లు చెప్పాను. గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే అది చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింపు రాజకీయాలు కానే కాదు. గత ప్రభుత్వాన్ని తప్పులు చేస్తుందని శిక్షించాల్సిందే కదా. పగా ప్రతీకారం అని ఎలా అనగలం. కరెక్ట్, అది పవన్ కళ్యాణ్ చెప్పింది. వెండట పాలిటిక్స్ కాదు అది, బట్ ఇట్ హ్యాస్ టు బి జస్టిస్ కదా. కానీ ఈ ఉపన్యాసాలకే సరిపోతుంది నా బాధ అది. అందుకే నా ప్రశ్న పదే 100 కోట్లు ముడుపులు తీసుకున్న అన్న ఆరోపణ పైన కేజ్రీవాల్ జైల్లో ఉంటే 1,00,000 కోట్ల ముడుపులు అందాయన్న జగన్మోహన్ రెడ్డి బయట ఎందుకున్నాడు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి. ఆయన లోపల వేయగలిగే శక్తి ఉన్న ఇద్దరు కదా, మోడీ, చంద్రబాబు నాయుడు. ఎవరు నాగేశ్వర్ అయితే వేయలేడు కదా లోపల జగన్మోహన్ రెడ్డిని. వర్మ వేయగలడా? వేయలేడు. ప్రజలే వేయగలరా? వేయలేరు. ఎవరు వేయగలుగుతారు? మోడీ లేదంటే చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళిద్దరు సమాధానం చెప్పాలని అడుగుతున్నాను. అవును.